హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి హోమ్ స్టోరీస్. నేను ఇవాళ మీకు 50 ఏళ్ళ చరిత్ర కదా లెంగాయ్ హోటల్లోని చట్నీ రెసిపీ అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. ఈ హోటల్లో జస్ట్ మనకి ఇడ్లీ చట్నీ దొరుకుతుంది అనమాట. ఈ రెండు మాత్రం అద్దిరిపోతుంది. ఇవాళ అయితే నేను మీకు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీలో వేసుకునే పొడి అసలు హైలైట్ అనమాట. టేస్ట్ అంతా ఈ పొడిలోనే ఉంటుంది. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో అయితే మనం వెయిట్లో చూసుకుంటే ఒక 200 గ్రామ్స్ అలా ఉంటాయండి పల్లీలు. అయితే పల్లీలు వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే చిన్నులపాయ గర్భాలు అయితే వేసేసుకొని ఇవి కూడా మనం ఫ్రై చేసేసుకుందాము. దీంట్లో ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక కల్లుప్పు కాదండి, నార్మల్ ఉప్పు అయితే వేసుకుందాము. వేసుకొని ఇది కూడా మనం కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లో అయితే కారం అయితే వేసేసుకోవాలి. రెగ్యులర్గా మనం కర్రీస్లో వేసే కారం కాకుండా మనం నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు ఏ కారం వేస్తామో ఆ కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మర్చిపోకుండా మనమైతే 2 మినిట్స్ దీన్ని కన్ఫామ్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేదంటే కారం వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది. సో కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపుండు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా చట్నీని ఎలా అయితే గ్రైండ్ చేసేసుకుంటామో అలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అంటే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం చట్నీ గట్టిగా అనిపించిందండి, అందుకని నేను కొంచెం వాటర్ వేసుకొని మన చట్నీకి మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో మీరు దీన్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అసలైన పొడి వచ్చేసింది అనమాట. అసలు పొడి ఏంటి అనుకుంటున్నారా? సో తాలింపు పొడి అండి. మనం రెగ్యులర్గా కర్రీస్కి కానీ పచ్చళ్ళకి కానీ ఎలా తాలింపు పెట్టుకుంటామో సో అదే విధంగా తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని మనమైతే మిక్సీ పట్టేసుకొని ఆ చట్నీలో కలిపేసుకుంటాం అనమాట. అసలు టేస్ట్ అంతా ఇక్కడే ఉందన్నమాట ఈ పొడిలో. సో మీరు జాగ్రత్త తాలింపు మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చట్నీలో కలిపేసుకుంటే ఎన్నో ఎలా చరిత్ర గల లెంగాయ్ హోటల్ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేసేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ చెక్ చేసి మన ఛానల్లో కంటెంట్ ఉంది మీకు నచ్చింది అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కూడా ఫాలో అయిపోవాలి. మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మోర్.